వెల్కమ్ టు న్యూ వీడియో. ఇవాళ మేము చంద్రగిరి కోటకి వెళ్తున్నాం. మా ఊరు నుంచి దాదాపు చంద్రగిరి కోట 170 కిలోమీటర్స్ ఉంటుంది. తిరుపతి నుంచి అయితే ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది, 15 to 20. సో సండే ఇవాళ చంద్రగిరి కోట ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఇది కోట స్టార్టింగ్ పాయింట్, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది ఎంట్రన్స్లోనే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కోటకి ఇలా ఎంట్రన్స్లు కట్టేవాళ్ళు అటు సైడ్ ఇటు సైడ్. సో ఇప్పుడే అవ్వకండి, ఇంకా ఫ్రంట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఎంట్రన్స్ దాటి సెకండ్ ఎంట్రన్స్లోకి ఎంటర్ అయ్యాం. ఇది కోట సెకండ్ ఎంట్రీ ప్లేస్ ఇది. సో ఇప్పుడైతే ఇక్కడేం సెక్యూరిటీ లేరు, కానీ పూర్వం ఆ కోటలోకి వెళ్ళాలంటే ఇవన్నీ దాటి పర్మిషన్స్ ఉండాలనుకుంటా కోటలోకి ఎంటర్ అవ్వడానికి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి కోట ఇంకా మేబీ ఒక 500 మీటర్స్లో ఉంటుంది. ఫైనలీ చంద్రగిరి కోటలోకి ఇప్పుడే ఎంటర్ అయ్యాం. స్టార్టింగ్లో ఇలాంటిది ఒకటి బోర్డు పెట్టారు, మొత్తం హిస్టరీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ కోట అన్నట్టు. సో ఎంట్రన్స్కి 30 రూపీస్ పర్ హెడ్. మేము ఇప్పుడే టికెట్ తీసుకొని ఎంటర్ అయ్యాం. సో స్టార్టింగ్లో ఇక్కడ చూస్తున్నా కోట యొక్క హిస్టరీ. ఇది రాజ్మహల్ ఒకటి, రాణి మహల్ ఒకటి ఉంది. దీన్ని ఇప్పుడు మ్యూజియం చేశారు. ఇదివరకు రాజ్మహల్, కానీ ఇప్పుడు మ్యూజియం లాగా ఉందన్నమాట. మొత్తం అప్పుడు ఉన్నటువంటి మొత్తం అన్ని ఐటమ్స్ ఇందులో ఉన్నాయి. అయితే చంద్రగిరి కోట గురించి బ్రీఫ్గా మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా చంద్రగిరి కోట మన విజయనగర సామ్రాజ్యంలో ఎక్కువ ప్రాచుర్యం పొందినా కూడా అంతకుముందు 11వ శతాబ్దంలో ఇది యాదవ పాలకులు దీన్ని నిర్మించారని చెప్పేసి ఇది హిస్టరీ ఒకటి. యాదవ పాలకులు 11th సెంచరీలోనే. చంద్రగిరి బేసిక్గా మన విజయనగర సామ్రాజ్యానికి ఒక 3వ రాజధాని, 4వ రాజధాని. హంపి, పెనుగొండ తర్వాత ఇది 3వ రాజధాని అనుకుంటా. రాజా దర్బార్ గది, ఇది హాల్. లోపలికి ఎంటర్ అయితే మనకి అచ్యుతదేవరాయల విగ్రహము ప్లస్ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం, చెన్నాదేవి, తిరుమలాదేవి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. వెంకటపతి దేవమహారాయలు అగో ఇదే శ్రీకృష్ణదేవరాయలు, చెన్నాదేవి, తిరుమలాదేవి. ఇటు సైడ్ వచ్చేసి అచ్యుతదేవరాయలు. దర్బార్ హాల్లో నుంచి పైకి వెళ్తే ఇక్కడ నవగ్రహ దేవతల్ని ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. మొత్తం అన్నీ ఇక్కడ ఉన్నాయి, నవగ్రహాలు 9. సో ఇక్కడ మీరు విజిట్ చేయొచ్చు. సో అప్పుడు ఈ కోట తవ్వకాల్లో ఇవన్నీ ఇక్కడ బయటపడ్డాయంట. ఇంకా కుండలు, ఈ ఫిరంగులు ఇవన్నీ ఇక్కడ షో పెట్టారు. మొత్తం ఇవి చూసారా, ఇది ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే ఇండో ఇస్లాం ఆర్కిటెక్ట్ అంటారు అన్నమాట ఇది. సో ఆ ఇదిలో ఉంటుంది దర్బార్ అంతా. మొత్తం ఫోర్ట్ అంతా కూడా అలాగే ఉంటుంది. Artlist.io కోట మొత్తం ఇక్కడ మ్యాప్ పెట్టారు. సో యాక్చువల్గా కోట ఇప్పుడు మేము మీకు చూపిస్తుంది కోట కాదు, ఇది జస్ట్ ఇది రాజా మహల్ అంతే. ఆ పైన కొండ మీద కనిపిస్తుంది అదే కోట. అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టం. ఇది రాణి మహల్. ఒక 50 మీటర్స్ రాజమహల్ నుంచి రైట్ సైడ్ వస్తే రాణి మహల్ కనిపిస్తుంది. మొత్తం అంతా ధ్వంసంలో ఉందన్నట్టు, పర్ఫెక్ట్గా లేదు.
చూడ్డానికి. కాకపోతే మహల్ లాగా కనిపిస్తుంది. ఫ్రంట్కి వెళ్ళి చూపిస్తాను మీకు, అప్పుడు నీట్గా కనిపిస్తుంది. ఇదే రాణి మహల్. రాణి వారు ఇక్కడ స్టే చేసేవాళ్ళంట. ఇక్కడ ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడతారంట, ఇక్కడ కూర్చొని చూడొచ్చు అని చెప్పారు. అక్కడ ఉన్నది రాజమహల్. సో ఇక్కడి నుంచి వెళ్తే కొలను వస్తుంది, కొలను దగ్గరికి తీసుకెళ్తాను. ఈ చంద్రగిరి కోటకి ఇంకో హిస్టరీ ఉందంట. అదేంటంటే మన శ్రీకృష్ణదేవరాయలని చక్రవర్తిగా ప్రకటించేటప్పుడు, అంటే పెనుగొండలో ఆయన్ని చక్రవర్తిగా ప్రకటించారు, పట్టాభిషేకం చేశారు. అయితే యువరాజుగా మాత్రం ఆయన్ని కొద్ది రోజులు ఈ కోటలోనే పెట్టారు. ఇక్కడే ఆయనకి చెన్నమదేవి పరిచయం అయిందనమాట. బేసిక్గా దేవరాయలు ఫస్ట్ తిరుమలాదేవిని పెళ్లి చేసుకున్నా కూడా అంతకుముందు ఆయన ప్రేమించింది మాత్రం చెన్నమదేవిని. ఆమె నర్తకి. ఇక్కడే పరిచయం అయింది ఆవిడ, చంద్రగిరి కోటలోనే. చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కోట. ఇప్పుడే ఇలా ఉందంటే ఆ కాలంలో ఇంకెలా ఉండేదో. అయితే మన బాహుబలిలో రాజమౌళి సెట్టింగ్స్ వేసినట్టు సేమ్ అలాగే ఉంది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ మధ్య బాగా డెవలప్ చేశారు చంద్రగిరి కోటని. లోపల చూసారు కదా ఫిరంగులు, వీటిలోనే పెట్టి కోట గోడలు బద్దలు కొట్టడానికి వీటిని యూజ్ చేసేవాళ్ళు. కోట పక్కనే ఉన్న మరో అద్భుతమైన దేవాలయం రాజేశ్వరి దేవాలయం. సో మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను ఇప్పుడు వీడియో ద్వారా. చాలా చాలా అందంగా ఉంటుంది. కొద్దిగా గ్రౌండ్ లెవెల్లో ఇదివరకు అసలు ఇది మట్టిలో కలిసిపోయిందంట. కానీ ఈ మధ్య ఆర్కియాలజీ వాళ్ళు ఓపెన్ చేశారు దీన్ని, తవ్వకాల్లో బయటపడింది. చాలా బాగుంటుంది. అయితే గుళ్ళో ప్రతిమ లేదు, విగ్రహం లేదు అమ్మవారిది, కానీ గుడి మాత్రం చాలా విశాలంగా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. చూసారా లోపల ఇలా ఉంది. ఎక్కడ కూడా అమ్మవారి విగ్రహం లేదు. కట్టారో తెలీదు, లేదంటే పడగొట్టేశారో తెలీదు. మొత్తానికైతే ప్రతిమ లేదు, విగ్రహం లేదు గుళ్ళో. గుడి మాత్రం చాలా విశాలంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మన రాజమహల్ బ్యాక్ సైడ్ వస్తుంది అన్నమాట. సో ఇదండి మన చంద్రగిరి కోట ప్లస్ పక్కనున్న టెంపుల్. పురాతనమైన దేవాలయాల్ని సంరక్షించుకోవడం మన బాధ్యత. మన చరిత్రను తెలుసుకోవడం మన బాధ్యత. ఈ చంద్రగిరి కోట అనేది చాలా చరిత్ర గల కోట. ఎందుకంటే అఖండ భరత జాతిని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు ఈ చంద్రగిరి కోటను రాజధానిగా చేసుకొని కూడా పాలించారు. సో తప్పకుండా మీరు ఎప్పుడైనా సరే ఒక్కసారైనా చంద్రగిరి కోటని విజిట్ చేయండి. Music licensing reimagined.
Artlist.io. ఫైనలీ కోటని దాటి వెళ్తున్నాం. ఇది ఇంకో సైడ్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. మళ్ళీ సందర్శించాలన్నట్టు ఉంది. సో మీరు కూడా తప్పకుండా సందర్శిస్తారనేసి కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇందాక మీకు చెప్పడం ఒకటి మర్చిపోయాను. ఇక్కడ రాణిమహల్, రాజరాజేశ్వరి టెంపుల్ పైన కొండ మీద కోట కాకోకుండా ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. ములస్థానమ్మ తల్లి దేవస్థానం ఒకటి, మిట్టగంగమ్మ తల్లి దేవస్థానం ఒకటి, పంచపాండవులు ద్రౌపదీదేవి దేవాలయం ఒకటి ఉంది ఇక్కడ. పక్కన సువర్ణముఖి నది ఒడ్డున పాడుబడ్డ ఒకటి దేవాలయం ఒకటి ఉంది. శివుంది ఒకటి టెంపుల్ ఉంది. సో చాలా టెంపుల్స్ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఒక 1 డే ఫుల్ స్పెండ్ చేస్తే వాటన్నిటిని చూడొచ్చు.